సో ఇప్పుడు మీకు మిగిలిపోయిన కోరికలు కానీ అసంతృప్తి కానీ ఏమైనా ఉందా? ఇంకేముంటాయన్న, ఒక మామూలు ఉద్యోగి అటు ఉద్యోగిగా టాప్కి వెళ్ళిపోతున్నాయి. అటు రెవెన్యూ టెస్ట్ అన్ని పాస్ అయిపోయి సర్వే ట్రైనింగ్ హైదరాబాద్లో ఈ స్పెషల్ కేసుగా, అంటే ఒకటే సిట్టింగ్కి నేను డిపార్ట్మెంట్ టెస్ట్ అన్ని పాస్ అయిపోయాను. అంటే డిప్యూటీ కలెక్టర్ వరకు. అదే ఇక అసలు ఏ టెస్ట్ సిపిసి సిఆర్పిసి కూడా పాస్ అయిపోయాను. ఓకే, పోయి సర్వే ట్రైనింగ్ చేస్తుంది, ఆర్ఐ అవుతుంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దారే కదన్నా. ఇప్పుడు నేను సర్వీసులు ఉంటే డిప్యూటీ కలెక్టర్ ఉండేవాళ్ళు డెఫినెట్గా. అవును అవును. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అయ్యి ఇంకేమైనా కొంచెం జాయింట్ కలెక్టర్ కూడా అయినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఈ జిల్లాలో అయ్యేటప్పుడు నేనుంటే డెఫినెట్ కలెక్టర్ అవుతున్నాను. కరెక్టే, అవును. కనుక ఈ అక్కడ దాకా పోతే మళ్ళీ ఇటు వస్తుంది. ఇటు వచ్చి సినిమా యాక్టర్కి ఇక్కడ ఎండ్ యాడ్ ఉందన్న టాప్. ఇక కమెడియన్గా అంతకంటే జనరల్ టాప్కి వెళ్ళిపోయారు. టాపే. ఈడికి వస్తే క్యాబినెట్ మంత్రి అయ్యారు. క్యాబినెట్ కదన్నా, ఇక 3 సార్లు ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి పదవి అంటే అది అసలు ఇది ఊహించడమే ఎక్కువ. ఇంకా నిచ్చెనేసి అంటే నిచ్చెన పడిపోద్ది, కింద కాడబడి లాగేస్తారు, పైనుంచే తోసేస్తారు. సో మొత్తంగా మీ ప్రయాణం, రాజకీయ సినిమా ప్రయాణం మీద ఒక్క వాక్యంలో మీ కలిగిన ఫీలింగ్ చెప్పండి. మీలో ఒక్కళ్ళ కూర్చుని ఆలోచించుకునేటప్పుడు. నా జన్మ ధన్యం అనుకోవటం భగవంతుడు పోయిన జన్మలు ఏంటో అటుపోయిన జన్మ ఏంటో తెలియదు, కానీ దేవుడికి ఎంతో ప్రేమ ఉండబట్టే నన్ను ఇంత ఆశీర్వదించిండేమో అనుకుంటాను. మీ ఫాదర్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? నాన్న టీచరు, అప్పుడు ఓల్డ్ బిఏ, అమ్మ కూడా అంతే. విద్యావంతుల కుటుంబం, ఫ్యామిలీ. అంటే మాకు 30 ఎకరాల భూమి అది ఉండేది. బండ్ల మీద 10-15 బండ్లతో ధాన్యంతో, నేను మొదటి బండ్ల నన్ను కూర్చోబెట్టి బండ్లతో ధాన్యం వచ్చేది. మా ఇంట్లో 2 బర్రెలు పాలిచ్చేటివి, కచ్చడ బండ్లో తిరిగే అంత రేంజి. మా ఇంటి ముందు పెద్ద బాణలతో 2 బాణాలు పెట్టి, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ మా అమ్మ కవ్వంతో మజ్జిగ చేస్తూ, అరే బాబు రారా అని ఇట్లా ఇంత వెన్న పెడితే అది తిని థ్యాంక్ యూ అమ్మా అని వెళ్ళిపోయామని. ఆ హెల్తే ఇంకా కాపాడుతుంది అప్పటిది. ఫౌండేషన్ వెన్నతో ఫౌండేషన్. బాణాలలో పెట్టి వాటికి కొబ్బరి చిప్పలు వారికి పెట్టి దానికి తాడు కట్టి పెట్టేవాళ్ళు. అందరు వచ్చి దాంట్లో పోసుకుంటే, అమ్మ ఎందుకమ్మా అట్లా బయట పెట్టిన అంటే, పాపం పేదోళ్ళు ఉంటారు కదా నాన్న, వాళ్ళకి మజ్జిగ ఉండదు కదా, అందుకని వాళ్ళ కోసం పెట్టాను అట్టనా అని అప్పుడు ఆలోచించుకున్నాను. ఆ ఫ్యామిలీ అన్న, మా ఫాదర్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే దొరల్ని కూడా రై అని పిలిచి మాట్లాడుతుంటే నేను అందరు ఇట్లా చిత్రంగా చూసేవాళ్ళు. మంచి ఇంగ్లీషు, ఓల్డ్ బిఏ కదన్నా. అవును అవును. సూట్ వేసుకునేవాడు మా ఫాదర్. వైట్ సూట్ ఒకటి ఉండేదన్న మా ఫాదర్కి. అది వేసుకున్నప్పుడే నేను అనుకునేది, మా నాన్నకి ఇది భలే ఉంది, నేను పెద్ద అయినాక వైట్ సూట్ కుట్టించుకోవాలి అని. చిన్న 3వ తరగతి అన్న ఆలోచనలో. అరే అని అంటే ఒకడు కోయుడు వచ్చిండన్న, వాడు మా ఫాదర్కి ఏదేదో చెప్పిండు, మీ అట్లా ఇట్లా, కానీ మీ కోన చాలా పెద్దవాడు అవుతాడు, 7 సముద్రాలు దాటి ఉన్నత పెద్ద 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 స్టేజ్కి వెళ్తాడు, ఏదో చెప్తున్నా, ఇక అప్పటిది గుర్తులేదు. కానీ నీకు ఈ కోన సంపాదన తినే అదృష్టం మీ ఇద్దరికి లేదు, ఈయన ఎంత వాడవుతాడు, మీరు చూసే అదృష్టం కూడా లేదని ఏదో చెప్పిండు. ఓకే, ప్రామిస్ అన్న. నాకు అప్పుడప్పుడు ఇది గుర్తొస్తుంది, ఇందాక మీరు అన్నారు అదే కోయుడు ఒకడు చెప్పిండే, మీకు తినే అదృష్టం లేదు, చూసే అదృష్టం లేదన్నారు. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చనిపోయారు వాళ్ళు? నేను 3rd క్లాస్ ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది అన్న. స్కూల్ ఫైనల్ ఆ ప్రాంతంలో నాన్న చనిపోయింది. చాలా చిన్నప్పుడే. అబ్బో అదొక పెద్ద ఎపిసోడ్ అయిద్దన్న, ఒక 4 రోజులు మాట్లాడే కథ అది. తన్మ చనిపోవటం, మా నాన్న మెంటల్గా అప్సెట్ అవ్వటం, నేను మా చెల్లి చిన్నది భార్య మరణించిందన్న దుఃఖంతో వదిలేసి వెళ్ళిపోయారు ఇల్లు. అంటే ఇక అప్సెట్ అయ్యండి అన్న. ఇక ఏమైంది ఆ ఏజ్లో మనం అడగలేం కదన్నా. అసలు ఇంటికి వచ్చేవాళ్ళు కదా,
అసలు ఆయన ఎక్కడుండేడు తెలిసేది కాదు, మా గురించి పట్టించుకుంటాడు కాదు, ఏంటి ఇట్లా నువ్వు ఇట్లా ఉండకూడదని ఎవరు చెప్పేటాడు కాదు. మరి ఏం చేసేవాళ్ళు? మీరే వండుకు తింటూ ఉండేవాళ్ళ? నేనే అది వండినట్టుగా చేసి ఆ గంజి చేసి ఆ జావలాగైతే అది మా చెల్లికి ఒక గ్లాసులో పోసి నేను గ్లాసు నేను తాగేది కదా మా అమ్మ చేస్తే అది చేసేవాడిని. ఓకే, అట్లా పెరిగారు. అట్లా ఒక 6-7 నెలలు 1 year అందాజగా మేము స్ట్రగుల్ అయినాం. ఎందుకో మా నాన్న ఒకరోజు ఇంట్లో కూర్చొని నేను ఇట్లా చేసి తాగుతుంటే మరి ఏమనిపించిందో ఏంటో, లేదురా మనం ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం అని అప్పుడు ఖమ్మం వచ్చాం. ఓకే, మా అమ్మమ్మ ఊరు నుండి టౌన్కి వచ్చారు. అప్పుడు ఖమ్మంలో ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి నాకు టీచర్స్ పంపలేదు. ఓకే, ఆయనకి మామూలుగా అయ్యారు ఇప్పుడు, కొద్దిగా మామూలుగా వచ్చింది కానీ అదే మీ మంచి చెడు పట్టించుకున్నారు కొంచెం. అప్పుడు టీచర్ ఉద్యోగం రిజైన్ చేసి, అంటే రిజైన్ చేసాడో సస్పెండ్ చేసాడో తెలియదు, 1 year పోలేదు కదా, ఏం జరిగిందో కానీ మళ్ళీ మా ఫాదర్ ఎడ్యుకేటెడ్ కదా, ఆయన వేరే ఏదో ఉద్యోగానికి అప్లై చేస్తే ఖమ్మంలో ఉద్యోగం దొరికింది. అక్కడ నుంచి మళ్ళీ కొంచెం నార్మల్ సెటిల్ అయినాం. నేను కొంచెం 7-8 తరగతుల దాకా వచ్చాను, మంచిగా సెటిల్ అవుతున్నాం. లైన్లో పడిపోయింది బండి. ఓకే, ఆ టైంలో మళ్ళీ స్ట్రగుల్. అబ్బో చాలా బరువైన ఎపిసోడ్ అనేది. అదే అప్పుడు మళ్ళీ ఎవరు ఆదుకోవాలా. ఇక నేను క్లాస్ ఫస్ట్ కొద్దిగా క్లెవర్ స్టూడెంట్ కాబట్టి నన్ను టీచర్స్ అంత లైక్ చేసేవాళ్ళు. ఓకే, ఒక 2 ఫ్రెండ్స్ దొరికారు. ఆ ఫ్రెండ్స్ నన్ను గైడ్ చేయటం మొదలుపెట్టి, ప్రభాకర్ అని ఉండేది, వాళ్ళు నన్ను బాగా చేరదీసి నాకు ఒక ప్రొటెక్షన్ దొరికింది అన్న. వాళ్ళది కొద్దిగా పెద్ద ఫ్యామిలీస్, కాస్త కొంచెం అన్ని రకాలుగా డామినేషన్ అది కొంచెం ఎందుకో ఫ్రెండ్స్ అయినా మేము. అంటే నేను అమాయకుడిగా ఉంటూ మా అమ్మ గుర్తొచ్చినప్పుడు తెలుస్తున్నాయి అంటుంటే మేము ఉన్నాం రా నీకు రా అని నన్ను వెంట పెట్టుకొని పోవటం, అట్లా 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 నేను గుంపులో కలిసిపోయినా. ఇక వాళ్ళతో పాటు నేను ఇంకా క్లెవర్ స్టూడెంట్ కావటం, అట్లా ప్రయాణం అలా సాగిపోయింది. ప్రయాణం టప డిగ్రీకి వెళ్ళిపోయింది అన్న. డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ వచ్చాను. ఆ డిగ్రీ చదివేటప్పుడు ఏం కనపడటం, లవ్, పెళ్ళి. నేను ఎంఏ చదవాల్సిందే, ఉద్యోగంలో ఏం లేదని పోయి నేను ఉస్మానియా కాకతీయలో చేరటం, కాల్ లెటర్ రావటం, పోవాల్సిందే అని పట్టుపట్టడం, అందరూ పోయినా ఉద్యోగం సెలెక్ట్ అయినా ఉద్యోగం చేసి హైదరాబాద్ రాగానే సినిమా యాక్టర్ నుంచి పొలిటికల్ ఇటు రాధాకృష్ణ అన్న ముందు పడ్డా. ఓకే, గుడ్. సో బాగుంది. సో అవన్నీ దారి చేసి వచ్చేసారు కనుక చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారు. అంటే నేను అది ఆ టాపిక్ గుర్తొస్తుంటేనే నీళ్ళు వస్తున్నాయి. న్యాచురల్ అది. సార్ చూద్దాం, ఏమైనా అవకాశం కలిసి వచ్చి మళ్ళీ మంత్రి అవ్వాలని కోరుకుంటూ. ఏది మనం అనుకుంటే చేయలేదు. అదే అందుకనే పైవాడు మళ్ళీ కరుణ చూపించి దేనికన్నా రెడీగా ఉండాలి కదా. ఓకే, రైట్. నాకు గాడ్ ఫాదరే ఆయన కాబట్టి నాకు దాని మీద లేదు. సో అదే దేవుడు కరుణ మీ మీద ప్రశాంతంగా ఉండాలని ఎందుకో పడింది అన్న. అదే టెన్షన్ కాకూడదు, ప్రశాంతంగా ఉంటారు. ఇంకేం రోజులు బతుకుతామో. అదే మొన్న నేను ఫంక్షన్కి వెళ్ళినా, నా ఫాదర్ వల్ల నేను ఎంత వాడిని అయినా మా ఫాదర్ టీచర్ నన్ను చదివించంటే మా ఫాదర్ గుర్తొచ్చాడు. మొన్న ఈ మధ్య వెళ్ళాను, 2nd month. నేను రాజా హీరో ఉండే చూడండి, ఇద్దరు వెళ్ళినాం ఫంక్షన్. ఆయన సఫారీ డ్రెస్ వేసి మంచిగా నీట్గా కూర్చొని అసలు మంచిగా కలర్ వేసి మంచిగా తెలుస్తుంది. అవును, చాలా టిప్ టాప్. ఏమో ఈ ఏజ్లో ఈయన కొడుకు ముసలోటకు కనపడతాడు, ఈయన యంగ్ బాయ్గా మంచి సఫారీ సూట్ వేసుకొని కూర్చున్నాడు అని నేను అనుకొని ఆయనకు సన్మానం చేసిన చాలా సంతోషపడ్డారు. అయ్యా నీతో సన్మానం అది మా బిడ్డను జాగ్రత్త చూసుకో అయ్యా అది ఇదని అన్నారన్న. నేను మొన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది, వాళ్ళ అబ్బాయి నాకు అన్నగారు డాడీ చనిపోయారని మెసేజ్ పెట్టినాను. ఓర్ని మొన్న చూసి ఇంత హెల్దీగా ఉన్నాడు, ఇంత కుర్రోడుగా ఉన్నాడు, గ్యారెంటీ కాదు ఇది. అది కరెక్ట్. 40s దాటిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలి. అసలు ఎప్పుడు పోయినా మనం కేర్ ఫ్రీ, అదే సినిమాలో చెప్తాను నేను, కేర్ ఫ్రీగా ఇట్లా పోతూ ఉంటుందా అని అసలు చెప్తాను. అట్లా అనిపించింది అన్న. ఓకే.